అర్థము యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు రాసిన పుస్తకము యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు యొక్క సహోదరుడే అంటే తన తల్లికి శరీరసారంగా ఆయన పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ సారంగా ఆయన పుట్టాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత రాసిన పుస్తకం ఆయన భూమి మీద ఉన్నప్పుడు రాయలేదు. క్రొత్త నిబంధన ఆయన భూమి మీద ఉన్నప్పుడు రాయలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత రాసిన పుస్తకం యూదా 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చదవండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదయ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభము. పిలువబడిన వారికి శుభము. శుభం అంటే ఏమిటి? శుభం అంటే ఏమిటి? ఎలిజబెత్ అమ్మ మరియాకు శుభవచనం చెప్పింది. కొండసీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మకు మరియా పోయి వందన వచనం చెప్పింది. శుభవచనం. శుభం అంటే మంచి మాట. యేసుక్రీస్తు దాసుడు, యేసుక్రీస్తు సహోదరుడు, యేసుక్రీస్తు దాసుడు శుభం అని చెప్పి రాయడం ఏమన్నా నేను చూద్దాం. అక్కడ ఏమని రాయబడింది? మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, సంఘస్థులారా, ప్రియులారా, మనకందరికి కలిగేది రక్షణ గురించి మీకు రాయవలని ఎంత ఆసక్తిగా ఉన్నాడో మన మనిషి. విశేష ఆసక్తి గల వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధులకు తగినట్టే రాయాలి. చాలండి. పరిశుద్ధులకు తగినట్టే రాయాలి. పరిశుద్ధులు అనగా ఎవరు? పరిశుద్ధులు ఎలా ఉంటారు? పరిశుద్ధులను ఎందుకు ఉంటారు? ఏ విధంగా పరిశుద్ధులు అవుతున్నారు? పరిశుద్ధులకు ఒక్కసారి రాయాలి. పరిశుద్ధులకు తగినట్టుగా రాయాలి. రాయడానికి విశేష ఆసక్తి కలిగిన వాడు. మీకు కనికరము, మీకు జాలి, మీకు దయ, మీకు ప్రేమ కలుగుగాక. యేసుక్రీస్తు దాసుడును, యేసుక్రీస్తు సహోదరుడు దాసుడు. సహోదరుడు ఈయన, దాసుడైన ఈయన రాస్తున్న పుస్తకం ఏమంటామంటే మీకు చదవడానికి మీకు కనికరమును సమాధానము ప్రేమయు విస్తరించునుగాక. మీలో ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ఏమి తక్కువ ఉంది? ఇక్కడ ఏమి లేకుండా ఉంది? కనికరం లేని వారికి కనికరం కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? సమాధానం లేని వారికి సమాధానం కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? ప్రేమ లేని వారికి ప్రేమ కావాలి. ఆయన అనుచరుడు కావచ్చు, ఆయన కుటుంబీకుడు కావచ్చు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ పుస్తకము తయారు చేశాడు. ఆయన భూమి మీద ఉన్న వరకు ఈ పుస్తకం తయారు చేయలేదు. నెక్స్ట్ చూద్దాం. చదవండి ఏమన్నాడు? ప్రియులారా, మనకందరికీ కలిగేది రక్షణ గురించి మీకు రాయవలనని విశేష శక్తి గల వాడిని ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి. అందుకని మనకు పేతురు భక్తుడు చెప్పాడు పరిశుద్ధులకు ఒక్కసారి. పేతురు భక్తుడు ఏం చెప్పాడు? పేతురు భక్తుడు చెప్పాడు చక్కటి మాట. పరిశుద్ధులకు కుక్క పంది, కుక్కను పందిని పోల్చాడు. కుక్కను ఏమి చెప్తాడు? కుక్కతో ఏం చెప్పాడు? కుక్క తన వాటికి తిరిగినట్టంటే మన భాష ఏమిటంటే కుక్క కక్కి తిరగడం. పరిశుద్ధులైతే విడిచిపెట్టిన పాపం కానీ, విడిచిపెట్టిన కోపం కానీ, విడిచిపెట్టిన తప్పు కానీ, ఏ తప్పు అయినా విడిచిపెట్టారు మళ్ళీ నెక్స్ట్ దాన్ని పొందుకోవడానికి అర్హులు కాదు పరిశుద్ధులు. అందుకని అక్కడ పేతురు చెప్పిన మాట అయితే కుక్క తన వాటికి తిరిగినట్టు తిరగకూడదు. నెక్స్ట్ ఏమన్నాడు? ఇంకొక మాట,
కడగబడిన పంది బురదలో కొలుతుంది. ఏమి దాని స్వభావము, ఏమి దాని ఆలోచన, ఏమి దాని ఆసక్తి? కడగబడినది పంది. ఒకవేళ మైసూర్ షాంపూ వేయచ్చు, రెగ్జోనా వేయచ్చు, లేదంటే మంచి షాంపూ వేయచ్చు, మంచి సోప్ వేయచ్చు, మంచి షెంట్ వేయచ్చు. ఏమి చేసినా పంది స్వభావం ఎలా ఉంది? ఎప్పుడు వదిలితే అప్పుడు పోయి బురదలో పొల్లాలి. పందిని మంచితో, కుక్కను మంచితో అనుగరిక ఉన్నాడు. ఈదో గారు ఏమంటాడు? పరిశుద్ధులకు ఒక్కసారి, మళ్ళీ కాదు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన ఏం చేయాలంటే జాగ్రత్తగా పడు. నేను చూద్దాం, చదవండి, నేర్చుకోవడం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తము నేను పోరాడవల్ని, మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకుంటున్నా. మిమ్మల్ని వేడుకుంటున్నా. ఏమి వేడుకుంటున్నాడు? ఏమి కావాలని కోరుకుంటున్నాడా? మన దగ్గర ఏమైనా కోరుకుంటున్నాడా? లేదంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమైనా కోరుకుంటున్నాడా? ఇదేని గురించి ఏడుకుంటుంటే యేసుక్రీస్తు గురించి ఏడుకుంటున్నాడు. యేసుక్రీస్తు తెలియపడుతున్నాడు. మనం ఎవరైతే దయచేసి పరిశుద్ధంగా ఉన్నారో, ఎంత ప్రాబ్లమ్స్ కానీ, ఎంత ఇబ్బంది కానీ, ఎంత సమస్య కానీ, ఎంత ఘోరమైన కానీ, అలాంటప్పుడు ఇప్పుడు అమ్మగారు చెప్పారు సాక్ష్యం, నేను నా దేవుని అడిగాను, ఎందుకు ప్రభువా నా బిడ్డకి ఎలా అవుతా ఉంది, నువ్వే న్యాయం చేయాలి అంటే పరిశుద్ధులు ఎవరి మీద భారమోపుకోవాలి? దేవుని మీద భారమోపుకోవాలి. పరిశుద్ధులు ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాలి? యేసుక్రీస్తు రిక్వెస్ట్ చేసుకోవాలి. పరిశుద్ధులకు ఒకటే మెడిసిన్, పరిశుద్ధులకు ఒకటే ఆదరణ. పరిశుద్ధులకు ఏ ఆదరణ లేదు, ఒకే ఒక ఆదరణ. ఆ యాదవుడు ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేడుకోవాలి. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ భారము బాధ్యత చేసుకుంటే ఆయన ఇష్టం, మన ఇష్టం లేదు. మన ఇష్టం ఏమైనా ఉంటే మనమే చేసుకోవచ్చు. ఆయన అడగాల్సిన అక్కర్లేదు. భోజనం చేయాలి, ఆయన అడగాల్సిన వాళ్ళే అవసరం లేదు. గ్యాస్ మీద పెడితే భోజనం అవుతారు. కానీ మన సమస్య తీరాలి, ఆయన అడగాలి. ఆయన అడిగితేనే నెరవేర్చారు. అందుకని పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కసారి ఎంత సమస్య వచ్చినా వాళ్ళు ఒక్కసారి నిలబడతారు, నిలకడగా ఉంటారు. ఆయన కోరుకు చూడండి, నేర్చేమన్నాడు, చదవండి. ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వాళ్ళే భక్తి లేదు. నీ భక్తిని పోగొడతారు. నువ్వే భక్తులను, నువ్వు పరిశుద్ధురాలు, నువ్వు పరిశుద్ధుడు. పరిశుద్ధులు తోడుకోవాలి. పరిశుద్ధులకు భక్తిహీనులు తోడైతే ఈ భక్తిని భక్తిహీనత వారికి పంచుతారు. అందుకని పరిశుద్ధులు తోడు అనుకోండి, పరిశుద్ధత ఎక్కువ. ఒక పరిశుద్ధుడు, ఒక భక్తిహీనత. ఈ భక్తిహీనత పరిశుద్ధులు కూడా చెడగొడతారు, లోపాలు చూపిస్తారు, కొన్ని ఆటలు చూపిస్తారు, కొన్ని ఆటంకాలు చూపిస్తారు. అందుకని పరిశుద్ధులకు ఒక్కసారి మళ్ళీ అందుకని పరిశుద్ధులకు ఎవరు తోడు కావాలి? పరిశుద్ధులే కావాలి. భక్తిహీనులు అంటే ఏముంది? కేవలం భక్తిహీనం, భక్తి లేదు. భక్తిహీనులు పరిశుద్ధులకు తోడయ్యారనుకోండి పాడు చేస్తారు. వారిని మనం కించపరిచేది కాదు, వారిని అవమానపరిచే వాక్యానుసారంగా వాక్యం చెబుతూ ఉంది. వాక్యం వెళ్ళిపోతూ ఉంది. ట్రైన్ లైన్ మీద వెళ్తుందో అలా వాక్యం వెళ్ళిపోతూ ఉంటారు. మనలో నిలబాలి, ఎక్కడ ఆగాలనో ట్రైన్ అక్కడ ఆగు. అందుకని వాక్యం ఎక్కడ ఆగాలనో అక్కడ నీ హృదయంలో ఆగుతుంది, నీ ఒంటిలో ఉంటుంది, నీ ఇంటిలో ఉంటుంది. చూద్దాం, నేర్చుకున్నాడు. మన దేవుని కృపను కామపురాత్మలకు దుర్వినియోగపరుస్తూ కామానికి బానిసలు కాకుండా ఉండడానికి మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. మన అద్వితీయ నాదులను ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. దేనివల్ల విసర్జిస్తున్నారు? కామాతులు ఒకటి కానీ, లోకానుసారం తప్పు చేయడం కానీ, భక్తిహీనుడు కానీ, ఇలాంటి వారు యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. యేసుక్రీస్తును దుర్వినియోగం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తును నష్టపడుతున్నారు. యేసుక్రీస్తును అవమానం చేస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం మందే సృష్టింపబడినవారు. ఈ సంగతులు మీరు ముందే తెలుసు. ఎలా తెలుసు? మీకు ముందట ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో, ఎవరైతే
ఆత్మీయులు ఉన్నారో, ఎవరైతే సహోదరులు ఉన్నారో, ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, భక్తిహీనంలో ఉన్నవారు ఇలా నిలవలేరు, నిలకడలేరు, భారం వేసుకోలేరు, బాధ్యత చేసుకోలేరు. ఒకవేళ మరణం వచ్చినా కూడా సహి పరిస్థితులు, మరణం రావాల్సిందే. మరణం రుచి చూడడం లేదు, మరణం అయితే వస్తుంది. మరణం వచ్చినా కూడా అందుకని విశేష ఆసక్తిగా ఆయన ఇష్టపూర్వకంగా, ఆయన ప్రేమపూర్వకంగా ఈ పుస్తకాన్ని, ఈ లేఖనాన్ని మనకు తయారు చేశారు. ఆనాటి సంఘానికి తయారు చేసిన పుస్తకం ఈరోజు మన సంఘానికి మనకు ఉపయోగపడతాము. నెక్స్ట్ చూద్దాం ఏమన్నాడు. నేను మీకు జ్ఞాపకము మీకు చెబుతున్నా, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి? పరిశుద్ధులు. నేను మీకు జ్ఞాపకం చేయకూర్చున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయి. ఎంతమంది నమ్మలేదు? ఐగుప్తులు ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఎంతమంది నమ్మలేదు? వాళ్ళు ఎంతమంది నమ్మారు? అందుకని పాత నిబంధనలు ఉన్న మాటలు క్రొత్త నిబంధనలకి మనకు సూచనగా. ఇప్పుడు ఐగుప్తులు ఎంతమంది వచ్చారు? ఎంతమంది నమ్మారు? ఎంతమంది కానాను పోయారు? కానాను దేశానికి ఎంతమంది పోయారు? ఐగుప్తు నుండి ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు, ఆ లెక్క చెప్పలేదు. కానీ పోన్లేండి, ఆ కానానికి ఎంతమంది పోయారు? ఐగుప్తు నుండి తీసుకొస్తే, ఐగుప్తు నుండి నడిపించుకొస్తే, ఆ కష్టాలను విడుదల చేస్తే, ఆ నష్టాలను విడుదల చేస్తే, అవమానాలను విడుదల చేస్తే, ఆడ భరించలేని పనులు మీరు చేస్తున్నప్పుడు మీకు మాకు విడుదలిస్తే కానాను పోయడానికి ఇద్దరు మిగులుతారు. కానాను దేశానికి చేర్పించకూడదు, ఇద్దరు మిగులుతారు. ఎంత ఆశ్చర్యకరమో! ఎంత వ్యవసాయదారుడు ఎంత బాధపడుతున్నాడు. నువ్వు 10 మూటల విత్తనం ఇస్తే 2 మూటలు విత్తనాలు ఇస్తే ఎంత బాధ ఉంటుంది. 10 ప్యాకెట్లు ఒడ్లు వేస్తే 2 ప్యాకెట్లు ఒడ్లు వస్తే మనకి ఎంత బాధ ఉంటుంది. ఆ వ్యవసాయదారుడు ఎంత బాధపడతాడు. నేను 10 ప్యాకెట్లు విత్తనాలు ఒడ్డు ఇచ్చితి, కానీ నాకు 2 ప్యాకెట్లు వచ్చి. అందుకని ఐగుప్తు దేశంలోని 6,03,550 మంది వచ్చారు. 6,03,550 మంది వచ్చారు. కానీ వాళ్ళు ఎంతమంది పోయారంటే ఇద్దరు పోయారు. అందరూ పోలేదు. అందరూ వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళు మాత్రం నడవబడ్డారు, వాళ్ళు మాత్రం పిలువబడ్డారు, వాళ్ళు మాత్రం కానాలకు చేరుకున్నారు. కానాల్లో చేరుకుంటే ఏముంది? కానాల్లో ఏముంది? క్షేమకరమైన రోజులు ఉన్నాయి, సంతోషకరమైన దినాలు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన తిండి తింటున్నారు, ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఉన్నారు. అక్కడైతే బానిసత్వం ఉన్నారు. బానిసత్వం ఉన్న వారికి స్వతంత్రాన్ని ఇచ్చారు. స్వతంత్రం కావాలా, బానిసత్వం కావాలంటే అందరూ ఏం కోరుకుంటామంటే స్వతంత్రం కావాలంటే, కానీ స్వతంత్రం పోవడానికి హక్కులు లేవు. వాళ్ళు సరిగారు, వాళ్ళు గొనిగారు, ఆటంకపరిచారు, వ్యతిరేకమయ్యారు, చాలా సమస్యలు తెచ్చారు. మోషే మీదకి తిరుగుబాటు అయ్యారు, అహరోను తిరుగుబాటు అయ్యారు. కానీ తిరుగుబాటు రాలిపోయారు, చచ్చిపోయారు. దానిలో చాలా మంది రాలిపోయారు. కానీ చివరికి చూస్తే ఇద్దరు. అందుకని మాట్లాడుతున్నాడు. ఎవరి మాట? పాత నిబంధనలో ఉన్నటువంటి మాట ఉపమానంగా, ఉదాహరణగా మనకు చూపిస్తా ఉన్నాడు యూదా గారు మనకు చూపిస్తున్నారు. యేసుక్రీస్తు సహోదరుడు, యేసుక్రీస్తు ఈయన కలిసిమెలిసి 30 ఏళ్ళ వరకు ఒక ఇంట్లో ఉన్నవారు. యేసుక్రీస్తుకు తండ్రికి అనుకూలంగా కష్టపడిన వారు, వడ్రంగి పనులు కష్టపడ్డారు. కుమారుడు ఉన్నారు, ఈ కుమారుడు అందరూ కలిసి చేశారు. అటువంటి ఇంటిలో ఎంత ఆ ఇంటిలో యేసు ఉన్నాడంటే వాళ్ళు ఎంత ఆశ్చర్యపడాలి. ఆ ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నాడంటే ఎంత సంతోషపడాలి. మరి మన ఇంట్లో ఒక మంత్రి ఉంటే మనం కూడా సంతోషపడతాం. మా వాడు మంత్రి, మా వాడు ఒక విఐపి, మా వాడు ఇలా చేస్తాం, అలా అయినా కూడా వాళ్ళలో ఈయన మీద నమ్మకం లేదు. చూద్దాం ఇష్టపడడం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక ఎట్లా తమ నివాస స్థలములలో విడిచిన దేవదూతలను ఎట్లా మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో ఉంచారు. దీనికి ప్రాముఖ్యత. మనకు ఒకవేళ ఏమి జరగవు కటిక చీకటిలో ఉంచాడు. ఎవరిని? దేవదూతలే కటిక చీకటిలో వేసాడు దేవుడు. మనం వేసేది గొప్ప కాదు. దేవదూతలు కూడా తీర్పు ఉంది. మనకు తీర్పు ఎలా ఉంది? దేవదూతలు కటిక చీకటిలో ఉంచాడు.
ఆ కటిక చీకట్లో ఏం చేస్తామో, ఎలా బాధపడాలనో, ఎలా కృంగిపోవాలనో, ఎలా నశించుకోవాలనో, ఏమి చేయాలో అర్థం కాదు. ఎటు పోదామో అర్థం కాదు. ఆత్మహత్య చేసుకుందామో నీకు దక్కదు. ఆత్మహత్య చేసుకుని నువ్వెవడు? ఆత్మహత్య చేసుకుని నేనెవడు? ఆ కటిక చీకట్లో నీకు నాకు ఇలాంటి స్వేచ్ఛ ఉండదు, నీకు నాకు ఇలాంటి స్వతంత్రం ఉండదు. అంత స్వతంత్రం ఇచ్చిన దేవాదేవుని మనం మర్చిపోకుండా మనం పరిశుద్ధంగా పెరిగితే పరిశుద్ధంగా ఒక్కసారి అప్పగింపు దేవుడు. చూద్దాం నెక్స్ట్. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రా మన జ్ఞాపకం చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం జ్ఞాపకం చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయింది మన ఆలోచన చేస్తే? సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయింది మన ఆలోచన చేస్తే? కాలిపోయింది. ఎందుకు కాలిపోయింది? హఠాత్తుగా వచ్చి ఏమన్నా మంట పెట్టారా? హఠాత్తుగా వచ్చి ఏమైనా అగ్గిపుల్ల గీశారా? హఠాత్తుగా ఏమైనా మంట అదే వచ్చిందా? సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయింది. ఒక పట్టణం కాలిపోవాలంటే ఎంత అగ్ని కావాలి? ఒక పట్టణం కాలిపోయి ఎన్ని ఫైరింజలు కావాలి? ఎంత నీరు కావాలి? ఏం తీసుకొని పోవాలి? పట్టణం హఠాత్తుగా పట్టణం అంటుకుంటూ ఉంటే ఏం తీసుకెళ్ళారు బయటికి? ఏం తీసుకెళ్ళారు వాళ్ళు? వాళ్ళే కాలిపోయారు. ఎంతమంది కాలిపోయారు? సొదొమ గొమొర్రా పట్టణము, ఆ ప్రాంతము మొత్తం కాలిపోయారు. ఆ ప్రాంతం నుండి ఎంతమంది బయటకు వచ్చారు? ఆ పట్టణం నుండి ఎంతమంది బయటకు వచ్చారు? కేవలము ఒక కుటుంబమే. కేవలం ఒక కుటుంబమే. ఏ కుటుంబం అది? అలా పరిశుద్ధంగా ఉన్న కుటుంబాలకు ఇంత ఆపద వచ్చినా అంత దేవుడు రక్షించాడు. లోతు కుటుంబం. కానీ అందరూ రాలేదే, అందరూ కాలిపోయారే. వీళ్ళు కాలిపోలేదే. వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవునికి లోపడ్డారు, దేవునికి భయపడి. అందుకని పరిశుద్ధులకు ఒక్కసారి ఎంత ఆపద వచ్చింది భయపడ్డారా? లోతు చూస్తున్నారని భయపడ్డారా? లోతుకి ఏం చెప్పారు దేవదూతలు? అందుకని పాత నిబంధనలు జరిగిన కష్టాలు కానీ నష్టాలు కానీ కొత్త నిబంధనలు మనకు ఉదాహరణగా ఉపమానంగా చూపుతాము. జాగ్రత్త పడవాలి, జాగ్రత్త పడవాలి. ఎప్పుడు వచ్చిందో అగ్నిగుండం, ఎప్పుడు వచ్చిందో జలప్రయం, ఎప్పుడు వచ్చిందో కరువు, ఎప్పుడు వచ్చిందో ఆటంకం మనకు తెలియదు. మనం తెలిసి జాగ్రత్త పడతాం. మనం తెలిసి సొదొమ గొమొర్రా జాగ్రత్త పడేవారుగా. సొదొమ గొమొర్రా పట్టణానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు? యూదాగారు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. చూద్దాం నెక్స్ట్. వారి చుట్టుపక్కల ఉన్న పట్టణాలు కూడా కాలిపోయాయి. అదొకటే కాదు, అదొకటే కాలిపోయినా చుట్టుపక్కల ఉన్న పట్టణాలు కాలిపోయాయి. సొదొమ గొమొర్రా, సొదొమ గొమొర్రా ఈ పట్టణాలు కాదు. వీళ్ళ వల్ల ఎంత నష్టమో చూడండి. ఆ ప్రాంతంలో ఉన్న వారి వల్ల ఆ ప్రాంతం అంతా కాలిపోయింది. ఆ ప్రాంతం అంతా భస్మం అయిపోయింది. ఆ ప్రాంతంలో బూడిదైంది. అటువంటిప్పుడు ఒక కుటుంబాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. ఒక కుటుంబం మీద దేవుడు జాలి చూపాడు. ఒక కుటుంబంలో దేవుడు కనికరించాడు. కనికరింపడే కుటుంబం ఏమైపోయింది? బ్రతికింది. అందుకని మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తే అగ్ని రాని జలప్రయం రాని. జలప్రయం వచ్చింది. జలప్రయం వచ్చి ఏ కుటుంబం బ్రతికింది? జలప్రయం వచ్చి ఏ కుటుంబం బ్రతికింది? నో కుటుంబం. ఈ అగ్నిగంధ వర్షం కురిసినప్పుడు ఏ కుటుంబం బ్రతికింది? అగ్నిగంధ వర్షం కురిసింది, జలప్రయం కురిసింది. రెండు ఆపదే, రెండు ఇబ్బంది, రెండు సమస్య, రెండింటికి బేలు లేదు, తప్పించడానికి వీలు లేదు. కానీ అప్పుడు ఆ కుటుంబం బ్రతికింది, ఇప్పుడు ఈ కుటుంబం బతికింది. అందుకని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పబడినటువంటి జాగ్రత్తగా కాపాడుకో. నీకు ఇచ్చిన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకో. నెక్స్ట్ చూద్దాం. చూడండి. అవును, అవును. అటువలనే వీరును కలలు కనుచు శరీరాన్ని అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుతూ పాపాలను దూషిస్తూ ఉన్నారు, మహాత్ములను దూషిస్తున్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో డిసు. ఎవరి దూత? ప్రధాన దూత అంటే ఎవరు? ముఖ్యమైన దూత. ప్రధానమైన వారంటే ముఖ్యమైన వారు, ప్రధానమైన వారంటే మొదటి వారు. ఈ మొదటి దూత మిఖాయేలు దూత అపవాదితో వాదించుతూ ఏం జరుగుతుంది వాళ్ళ మీద, వాళ్ళిద్దరి మధ్య చదవండి అన్నమాట, తెలుస్తుంది. మోషే యొక్క శరీరం వచ్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక
ప్రభువు ప్రభువు మీరైతే తాము గ్రహింపని విషయములు గురించి పూజించువారై దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేడి స్వావేకముగా ఎరుగుదురు. వాటి వలన తమను తాము నాశనము చేసుకుంటున్నారు. చాలండి. తమను తాము ఇప్పుడు ఏం చేయాలి? నాశనం చేసుకుంటున్నారు. మరి నా వారు కావచ్చు, నీ వారు కావచ్చు, మన వారిని కూడా తమను తామే నాశనం చేసుకుంటారు. తమను తామే నాశనం చేసుకుంటున్నారు. మరి మా అన్న కొడుకైనా ఆయన విజయ్ అనే అబ్బాయికి మొన్న ఫోన్ చేశారు. టీపీ కూడా వచ్చింది. ఆమె వేవ్స్ వచ్చేది ఫోన్ చేశారు. దాంట్లో మళ్ళీ టీపీ. ఎన్నో మార్లు ప్రాధేయపడ్డాను, ఎన్నో మార్లు పిలిచాను, అన్నం నేను ఇక్కడ ఉన్నాను. కానీ తమను తామే మరణం రాకతలకే మరణం సంపాదించుకుంటారు. ఏ గ్రంథం రాయడు? మరణం రాకతలకే మరణం సంపాదించుకుంటారు. సంపాదించుకుంటే దేవుడు తీసుకెళ్ళా దేవుని చేస్తాం, దేవుడు తీసుకెళ్ళా దేవుని చేస్తాం. అది కరెక్ట్ కాదు. మరణం రాకముందే మరణిస్తున్నారు. వారి మరణం వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. నీలో ఉన్న అవయవాలు చెడిపోతే ఏమి చేయలేదు. నీకు ఏ తిండి తినమన్నాడు, నీకు ఏం త్రాగమన్నాడు, ఏమి చూడమన్నాడు, ఏమి దీన్ని పక్కన పెడతారు. చాలామంది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి దేవుడు తీసుకెళ్ళా దేవుడిచ్చే రోగం, దేవుడిచ్చే వ్యాధి, దేవుడిచ్చే ఈ మరణం, ఇక దేవుడిని దొబ్బుతాం. మనకెందుకు ఇచ్చాడు దేవుడు? కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవి ఇచ్చాడు, నోరు అవగాహన ఇచ్చాడు, అవగాహన ఇచ్చాడు. ఏమి తినాలో అదే తినాలి, ఏమి త్రాగాలో అదే త్రాగాలి, అదే మాట్లాడాలి. లోకానుసారం తిండి తిని లోకాలు త్రాగుడు తాగి బానిసై రోగాలు పెంచుకొని దేవుడి మీదకి దొబ్బడం మన పొరపాటు. దేవుడు అవన్నీ తినమని లేదు, దేవుడు అవన్నీ త్రాగమని లేదు. నెక్స్ట్ చూద్దాం, చదవండి. ముగిచారా? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గము. ఏమి నడిచాడు? కయ్యోను. కయ్యోను మన జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఎంతమంది చూపించాడు? పాత నిబంధనుడు ఎంతమంది చూపించాడు? ఈలోగా మోషను చూపించాడు, ఇంకెవరు చూపించాడు? లోతును చూపించాడు, ఇంకా ఎవరు చూపించాడు? జాగ్రత్తగా పలకమని నోవాను చూపలేదు. ఇప్పుడు ఎవరు చూపించాడు? కయ్యోను చూపించాడు. కయ్యోను ఎవరు? కయ్యోను ఎవరు కుమారుడు? ఆదాము కుమారుడు. ఆదాము కుమారుడైనా కూడా ఏమైనాడు? ఆదాము గొప్ప మనిషి. ఆదాము ప్రతిదానికి పేరు పెట్టినవాడు, ఆదాము ప్రతిదానికి ఆహారం ఇచ్చేవాడు, ఆదాము ప్రతిదానికి ఏమేవాడు. వాటన్నిటికీ ఆదాము రాజు, ఏదో తోట కింగ్. అటువంటి వారి కుమారుడే, అటువంటి ఆయన కుమారుడే ఏమయ్యాడు? కయ్యోను నడిచినా ఏమి నడిచాడు? చదవండి, ఏమి నడిచాడు? కయ్యోను నడిచిన మార్గం, కయ్యోను మార్గం మంచిదేనా? ఆదాము మంచోడే కాదా? ఆదాము దేవుడు పేరు పెట్టలేదా? ఆదామును దేవుడు తయారు చేసేలేదా? ఆదామును దేవుడు తయారు చేసి కయ్యోను ఎవరి ద్వారా బ్రతికాడు? ఆదాము ద్వారా బ్రతికినా కూడా కయ్యోను ఏ మార్గం నడిచాడు? చెడు మార్గం నడిచాడు. కయ్యోను చూపిస్తున్నాడు. కయ్యోను మార్గం తెలుసుకోండి, కయ్యోను మార్గం మీరు నడవకండి, కయ్యోను మార్గం మీరు చూడకండి, కయ్యోను మార్గం మీరు వినకండి. కయ్యోను గురించి కానీ, మోషేను గురించి కానీ, లోతును గురించి కానీ ఎవరినైతే చూపిస్తున్నాడు వారిని మనకు ఉదాహరణ అక్కడ మన ముందు ఉంచుతున్నాడు. ఎంత మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఈదోగా చూద్దాం. నెక్స్ట్ ఎవరు? ఇంకొక ఆయన వస్తున్నాడు. ఇంకొక ఆయన ఎవరైనా? బిలాము. ఇప్పుడు బిలాము కావాలా, కయ్యోను కావాలా, లోతు కావాలా, హనోకు కావాలా, మోషే కావాలా, యేసుక్రీస్తు కావాలా, యేసుక్రీస్తు దాసులు కావాలా? యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు దాసులు వస్తున్నాడు. బిలాము నడిచిన బిలాము ఎలా నడిచాడు? కయ్యోను నడిచాడు. ఈ రెండు మాట్లాడుకుంటాను. కయ్యోను ఏం చేశాడు? బిలాము ఏం చేశాడు? బిలాము నడిచిన చదవండి. బిలాము తప్పుదోవ నడిచాడు, కయ్యోను దారి సరిలేదు, కయ్యోను మార్గం సరిలేదు, బిలాము తప్పుదోవ నడిచాడు. ఏ తప్పుదోవ నడిచాడు బిలాము? బిలాము చేసే తప్పేంటి? బిలాము చేసే మోసం ఏంటి? బిలాము చేసే పని ఏంటి? అసలు బిలాము ఏమి చేశాడు? బహుమానం కావాలా? ఎక్కడి నుంచి బిలాము నుంచి మనకు పాత నిబంధనలో
పాత నిబంధనలో రాయబడింది బిలాము గురించి. బిలాముకు ఎవరు వాక్యం చెప్పారు? బిలాముకు ఎవరు వాక్యం చెప్పారు? గాడిద వాక్యం చెప్పింది. చూడండి, ఒక ప్రవక్తకు ఒక గాడిద చెబుతుంది వాక్యం. అందుకని బహుమానాలు పొందాలనుకున్నావా? వద్దు. బహుమానం అక్కర్లేదు. బహుమానము పడదోస్తుంది, బహుమానం అవమానం చేస్తుంది. బహుమానముగా జంతువు మాట్లాడుతూ ఉంది. ఒక జంతువు గాడిద. బిలాము గారు బహుమానం కోసం ప్రయాణం చేస్తున్నాడు. బహుమానం అంటే ఎంత బాగుంటుంది. నీకు శాలం కప్పుదాం, సన్మానం చేద్దాం, నీకు ఏదో ఇస్తాం అంటే సంతోషపడతాం. కానీ బహుమానం ఇవ్వాలనుకుంటే దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాం. దేవుడి చేతులు బహుమానంగా ఇస్తాడు. దేవుడు నిన్ను ఎచ్చుగా చూడాలనుకున్నాడు, తక్కువగా చూడాలి. మనమే ఎచ్చు కాలేకపోతున్నాం. దేవుడు అందరినీ ఎచ్చుగా చూడాలనుకున్నాడు. దేవుడు అందరినీ తలగా చూడాలనుకున్నాడు. తలగా. మనము తోకగా కావాలయ్యే, మనకు తోకే కావాలయ్యా అని అనుకోకూడదు. అందుకని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా అంటే స్పీడ్గా పరిగెత్తినాడు. ఎక్కడ? బిలాముకి ఎవరు చెప్పారు? బిలాముకి ఎవరు చెప్పారు? బిలాముకి ఏం చెప్పారు? ఎందుకు పరిగెత్తున్నాడు? ఎంత ఆసక్తి. ఫ్రీగా వచ్చే మనము బియ్యాన్ని కూడా మనం కూడా త్వరగా వెళ్తాం. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది బియ్యం. కానీ బిలాము గారు ఒక బహుమానం కావాలి. ఈ బహుమానం ఎవరు ఇస్తామన్నారు? బిలాము గారికి. అయ్యా, ఈ బిలాము గారికి బహుమానం ఎవరు ఇస్తామన్నారు? ఎవరు ఇస్తామన్నారు? మీరు వెళ్ళలేదు ఎప్పుడు ఈ మాట? బిలాము గారికి బహుమానం ఎవరు ఇస్తామన్నారు? బిలాము గారు బహుమానం ఎవరి ద్వారా పొందుకుంటున్నాడు? ఎవరి ద్వారా పొందుకోవాలని పరిగెడుతున్నాడు? ఎవరి ద్వారా పొందుకొని ఆశిస్తున్నాడు? బాలాకు అనే వ్యక్తి బిలాముకు బహుమానం ఇస్తా అన్నాడు. అప్పుడు ఇటు వెళ్ళాల్సిన వాడు ఇటు వెళ్ళాడు. ఇటు వెళితే ఎదురు ఏముంది? దేవదూత ఖడ్గం పట్టుకోని చేతులు. గాడిద మీద బిలాము పోతున్నాడు. దేవదూత ఎదురు ఖడ్గం పట్టుకుంది. ఎవరిని? బిలాము చంపాలని. గాడిద వెళ్ళలేదు. రెండు గోడల మధ్య గాడిద అలా ఉంది. బిలాము కొడుతున్నాడు. ముందుకు వా కొడుతున్నాడు. గాడిద వాడు చూపు వెనక్కి చూసింది. ఎరివాడా, కొడుతున్నావా? నేను ఏ రోజు నీకు తిరుగుబాటు అయ్యానా? నీకు జ్ఞాపకం ఉందా? కాలేదే. ఈరోజు ఎందుకు తిరుగుబాటు అవుతున్నావు? నీ అన్నం తిన్నా, నీ గడ్డి తిన్నా, నీ ఇంటి దగ్గర ఉన్నా, నీ కాపులా కాశ, ఈరోజు నేను ఈ దారిని వెళ్ళలేదంటే నువ్వు ఆలోచించు. గాడిద మాట్లాడింది. గాడిద దొడ్డి తెలుసుకున్నది. యెషయా గ్రంథంలో గాడిద సొంతవాడు దొడ్డి తెలుసుకుంటారు. యెషయా గ్రంథంలో రాయబడింది. ఎద్దు తన మండలం తెలుసుకుంటాడు. యెషయా గ్రంథంలో రాయబడింది. అందుకని బిలాముతో గాడిద మాట్లాడు, నేను ఈ దారిని వెళ్ళింటే దేవదూత నిన్ను ఖడ్గంతో నరికేసింది. తెలియని వారికి తెలియపచ్చింది జంతువు. చూద్దాం నెక్స్ట్ ఏమన్నాడు? కోరాకు ఎంతమంది కనిపించారు? చూడండి, క్రొత్త నిబంధనలో పాత నిబంధన వాళ్ళు ఎంతమంది కోరాకు చేసినట్టు తిరస్కారం చేసి నశించింది. మీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయించు తమ్మును తాము నిర్భయముగా పోషించుకోవచ్చు. మీ ప్రేమ ఇందులో దొంగ మెట్టుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు గాలి చేత కొట్టుకోబోయేవారు ఉన్నారు. వీరిలో పరిశుద్ధత లేదు. వీరిలో పరిశుద్ధత లేని వారు గాలి చేత ఇటు ఇటు కొట్టుకొని పోయారని యూదా గారు తెలుపుతున్నారు. యూదా గారు మనకు తెలుపుతున్న ఈ వాక్యం ద్వారా జరిగిన సమస్య ఏదైతే ఉందో, పాత నిబంధనలో జరిగిన సమస్య ఏదైతే ఉందో అవన్నీ కూడా యూదా గారు మనకు తెలుపుతున్నారు. నెక్స్ట్ చూద్దాం. 20 వచ్చింది. ప్రియులారా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ఎవరి బట్టలు వాళ్ళు ధరిస్తే బలంగా ఉంటాయి. ఎవరి బట్టలు ధరిస్తే బలంగా ఉంటాయి. కానీ వయసు వచ్చిన తర్వాత ఎవరి బట్టలు వాళ్ళే ధరిస్తున్నాం. వయసు రానప్పుడు చిన్నపిల్లలకైతే మనమే ధరించవచ్చు. అందుకని మనము ఎలా ధరిస్తున్నామో అలా కట్టుకోవాలి. దేనిలో? పరిశుద్ధతలో మనం కట్టుకుంటే
మనము ఏం చేస్తామంట? తొట్టిల్లో పడిపోము, ఉరికిపోము, నష్టపోము, ఎటు తిరగము. అందుకని మాట్లాడుతున్నాడు. మనం కట్టుకుంటే అండర్స్టాండింగ్లో ఉంటే, యేసుక్రీస్తును నమ్ముకొని ఉంటే, యేసుక్రీస్తు లైక్ చేసుకొని ఉంటే మనము పడిపోము. చూద్దాం సరే నా మాట కూడా. పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం వరకు కనిపెడుచు దేవుని ప్రేమలో నిలిచినట్టు. ఇప్పుడు సందేహం పడుతున్న వారికి ఏం చేయాలి? కనికరం. ఎలా కనికరం చూపాలి? మనము తొట్టిలు లేకుండా ఉంటే కనికరం చూపిస్తాం. మనమే తొట్టిల్లితే, మనం తొట్టిల్లేమనుకోండి, ఏదేదో అది అంట, ఇది అంట, అంగోటంట, ఇలా తొట్టిల్లేమనుకోండి, ఎవరి మీద మనము కనికరం చూపలేము. మనమే స్టాండ్గా ఉంటే, మనమే సరైన అవగాహన ఉంటే, ఆ అవగాహన ఇతరులకు కూడా చెప్పండి. తొట్టి లేకుండా మిమ్మల్ని మీరు ఏం చేయాలి? కాపాడుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించాలి. నువ్వు రక్షించుకోవాలి, కొందరు కూడా రక్షించాలి. నన్ను నేను రక్షించుకోవాలి, తొట్టిలో నన్ను కాపాడుకోవాలి. తొట్టిలో కూడా నేను కాపాడుకున్న తర్వాత కొందరిని రక్షిస్తాను. నాకే రక్షణ లేకపోతే ఎవరు రక్షించడు. నాకే రక్షణ లేదు, ఎవరు రక్షిస్తా? అందుకని నాకు నీకు ఒక రక్షణ కావాలి, నాకు నీకు ఒక అండర్స్టాండింగ్ కావాలి, ఒక క్రమం కావాలి, ఒక నిలకడ కావాలి. మరి యూదా గారు రాసిన ఈ చక్కటి అధ్యాయంలో పాత నిబంధన మాటలు చూపించాడు. పాత నిబంధన వారిని మనకు ఉపమానంగా తెలిపాడు. మొదటి మనిషి కుమారుడు కూడా మనకు బయట వచ్చాడు. మొదటి మనిషి ఎవరంటే ఆదాము. ఆదాము ఇంట్లోనే క్రమం లేదు, ఆదాము ఇంట్లోనే భయం లేదు, ఆదాము ఇంట్లోనే భక్తి లేదు. ఒక కుమారుడు ఒకటి చేస్తే, ఒక కుమారుడు ఒకటి చేస్తే, ఇద్దరు కుమారుల భక్తి ఉందా? లేదు. ఒకరు ఒక బలిస్తే, ఒకరు పాపము చేసి బలిస్తే ఒప్పుకోలేదు. సత్క్రియ పాపం పొంచి ఉంది. సత్క్రియ లేనివాడు బలి ఇచ్చాడు, ఆ బలి ఓకే. సత్క్రియ చేసి బలి ఇచ్చాడు, ఆ బలి నో. ఒకరు బలి దేవుడు ఇష్టపడ్డాడు, ఒకరు బలి దేవుడు ఇష్టపడలేదు. మొదటి మనిషి అనేకులకు తండ్రిగా ఉన్నవాడు, అనేకులకు ఆదరబోదు, అనేక వాడికి పేర్లు పెట్టేవాడు. ఆదాము అంటే దేవునితో మాట్లాడేవాడు. అటువంటి వాడు తన భార్య వల్ల నచ్చబోయి తన కుటుంబం ఏమైంది?